ఏమిటి వండి పెట్టడానికి ఆవిడ వస్తున్నదా? బాగుంది. ఏదో చేసుకున్నందుకు అతగాడు మన సాంప్రదాయంలోకి వస్తాడనుకున్నాం గాని వాళ్ళంతా ఇంటికొచ్చి వాళ్ళ చేతి వంట నువ్వు తిని మడి తడి మర్చిపోయి. ఏం చేయమంటావు చెప్పత్తయ్యా? నువ్వు చేసి పెట్టాలంటే ఆయన వంటింట్లో రానివ్వు. నీ ఆచారాలు ఆయన నచ్చవు, ఆయన పద్ధతులు నీకు నచ్చవు. బాగుండవా? అమ్మా ఒంట కొలాపుతుందా? అమ్మా అదే వాళ్ళ ఆహా పిల్లలు నీరసంగా ఉన్నారు. ఆ రాజు ఉత్తరం ముక్కదో ముందే రాసి ఆడవకోట రాసేవరా నీ మోకము. అందరూ ఉండి చివరికి పొయ్యిలో పొలము కలకుండా పోయింది. ఈ ఇంట్లో పొయ్యి ఎక్కడా చూపిస్తారా? ఇదిగా అమ్మా నేను అన్నం వండి పడతా, నువ్వు పోడుకో. వెధవది ప్రాణం పోవడానికైనా ఒప్పుకుంటాను కానీ ఈ అనాచారాలు నేను భరించలేను తల్లి. వస్తాను. ఏంటే జుట్టు గొర్రె బొచ్చల్లే పోలే ఇంకా నువ్వు బళ్ళోకి వెళ్తలేదంట. ఎంతకీ నేను ఎవరినా వచ్చి పిచ్చి మొండ. నేను నీకు అత్తినే. అత్తివా? ఆడేవడనుకుంటుందా? తప్పు అట్ట పేరొచ్చి పిలవకూడదు. అన్నికి బాగా అన్నికి నచ్చాడంటే బాగా నచ్చాడా? చాలా బాగా నచ్చాడు. అయితే పెళ్లి చేసుకుంటావంట. జ్యోతి రైట్ అమ్మ పిలుస్తుంది. అయ్యి బాబు పొయ్యి మీద పప్పు పెట్టి మర్చిపోయానా? మాడిపోయిందో ఏంటో. మాయదరుపు ఎన్నిసార్లు వేసినా సారి చూడదు. అమ్మాయా నువ్వు ఉప్పు ఎక్కువ తింటావా తక్కువ తింటావా? ఎక్కువ తింటావా? అయినా మతి మండ అమ్మాయి బస్తకాయ రసం ఇటు మర్చిపోయాను. అబ్బా ఏదో ముండ కత్తి పెట్టాను, ఏదో ముండ కత్తి పెట్టను. అబ్బో ఈ ఊరు బత్తాకాయల్లో బాగానే ఉంది రసం. మా ఊరు బత్తాకాయల్లో అసలు ఏమీ ఉండదమ్మాయా. 4 చెక్కలకే గలాసు ఎండిపోయింది. మా ఊరు చెక్కలైతే అసలు రాసమే రాదమ్మాయా. నువ్వు లేగే నిద్రపోతున్నావా అమ్మాయా? అమ్మాయా ఇదిగో ఇద్దాము బూలు కోసం తెచ్చుకుంటాం, వేసుకోము. నువ్వు వెళ్ళాడుకోమ్మా. ఎంగిలిపోడు సాయంత్రం తింటానులే. సరే నీ ఎత్త. ఒంట్లో ఎలా ఉంది? పర్వాలేదు. అవును భోంచలేదు ఎందుకని? ఆకలి వెళ్ళలేదండి. అదేంటి అక్క? నాకు కూడా ఎక్కడికి తీసుకురావే. ఎందుకండి ఇప్పుడు? ఎందుకే పొద్దున భోంచేగా సాయంత్రం ముంచిపోతే ఏమైపోతా నేర్చుకున్నారు అక్క? వస్తున్నారా? ఇక్కడ మేము మరదలే. కమా అన్నీళ్ళు లేవండి. కలుపు. ప్రాణం పోవటానికైనా ఒప్పుకుంటాను గాని ఈ అనాచారాలు నేను భరించలేను తల్లి. అదేంటి? ఏమండి మీరేమనుకోవద్దండి. నాకెందుకో తినాలనిపించటం లేదు. తింటే వాంతే ఎట్టుగా ఉంది. సరే నీ ఇష్టం. నేను ఆఫీస్కి వస్తున్నాను. నా కోసం ఎదురు చూడకుండా
వంట కాకుండా పొంచేసి రాత్రి కూడా నువ్వు పొంచేయాలి వస్తా ఏమండి ఏంటో ఒక పని చేసి పెట్టారు ఏంటి నా మటుకు కొంచెం వంట చేసి పెట్టండి నేనా అక్కయ్య ఉందిగా నా కోసం మీరు వండి పెట్టండి అరే ఆవిడ ఉండగా నేను వంట చేసి పెడితే ఏమనుకుంటుంది ఆవిడ వండితే నేను తినలేకపోతున్నానండి అయితే నిన్నంతా అన్నం తినకపోవడానికి కారణం ఇదేనమాట మరి ఆవిడ పిలిపిస్తా అంటే ఎందుకు పిలిపించుకున్నా అలవాటు లేని వంట నన్నేం చేయమంటారు ఏ నీ వంటకు నేను అలవాటు పడలేదు నేనేం శుచి శుభ్రం లేకుండా ఉండలేదు నీలో ఆవిడికి మడి తడి తెలియదు తినబుద్ధి కాలేదంటే ఏదేదో మాట్లాడతారేమిటి నాకు ఆకలి వేసింది అడిగాను ఇష్టం ఉంటే వండి పెట్టండి లేదా వెళ్ళండి ఇలాగే పస్తు పడుకుంటాను పాకం బ్రహ్మాండంగా కుదిరింది నిన్నటిది ఇవాళ రేపటిది మొత్తం కలిపి వచ్చినట్టే ఎవరే బాయ్యా అదేంటమ్మాయా మగోని పేరు పెట్టి పిలిస్తే ఏం పాడతాను నేనే పిల్లమ్మన్నా ఎందుకులేండి పిల్లలకి ఇప్పటి నుంచే వరుసలు ఉందన్నా మీ వదిన అత్తాయి కదా వాడు బావగాడా ఏమో నాకు అలా పిలవటం ఇష్టం లేదు అంతే నీకేది ఇష్టం ఉండదు నీ మనస్తత్వం అర్థం చేసుకోవాలంటే నేను 10 జన్మలు ఎత్తాలి తినమ్మా తిను అన్నం తిని 2 రోజులు అయితే గొడవ పెట్టుకుంటాడా అవునులే అమ్మా చేసుకున్న అమ్మకి చేసుకున్నంత అని అది చేసుకున్న దాని అనుభవించక తప్పుతుందా తల్లి ఏమిటో పూర్వం 100 సంవత్సరాలు పైబడి బ్రతికేవారు మా తాతగారు 101 మా నాన్నగారు 75 ఇప్పుడు 40 టచ్ కాకుండానే అవును ఏం చేతనంటావే శుచి శుభ్రం లేక అమ్మా కొంచెం వండవే వండవా ఎవరు చెప్పారే అత్తయ్య అదేవతే అమ్మ ఓసి అప్రాచ్యకుండా ఏమిటే ఈ మాటలు అంతవరకేనా ఆ మహాతల్లి ఏం మాట్లాడినా ఆయనకి పరమానందం ఆవిడ స్వచ్ఛంగా మాట్లాడటానికి నీలా గొప్ప కులంలో పుట్టలేదు బియ్యం నీళ్ళు పాస్ అవ్వలేదు మాటల గురించి కాదు ఇప్పటి నుంచే పిల్లలకు పెళ్లిళ్ళు వరుసలు ఏమిటి అసహ్యంగా అంటే ఆవిడ సరదాగా అన్న మాత్రం పట్టుకుని పాపను వదిలిపెట్టి వచ్చామన్నమాట అరుణ ఆవిడ కాదు నేనే చెప్తున్నాను పాపకు నేను తండ్రినైతే అక్క అత్త అవుతుంది గోపి బావ అవుతాడు అందరికీ ఇష్టమైతే వాళ్ళిద్దరికి పెళ్లి కూడా జరుగుతుంది పాపని ఒక్కదానికే సొంతం ఎప్పుడు అనుకోవద్దు రేపే వెళ్ళి పాపను తీసుకొస్తా లేదా నేనే వెళ్ళి తీసుకొస్తాను అక్కర్లేదు నేనే తీసుకొస్తానని చెప్పొచ్చేశాను అదేమిటే నీ కన్న బిడ్డ మీద నీకు హక్కు లేదా దాని పెళ్లి అతగారిష్ట ప్రకారం చేస్తాడా బాగుంది చాలా దూరం వచ్చాడన్నమాట అయినా ఇదంతా నువ్విచ్చిన లోకు కాదు లోకు కాదత్తయ్య మంచితనం నా మంచితనాన్ని ఆయన అలుసుగా తీసుకున్నారు నన్ను కాదని దీన్ని పెళ్లి ఎలా చేస్తారో చూస్తాను పదవే వస్తాను అత్తయ్య పద